పొలంలోంచి అయితే తీసుకొచ్చిన ఈ పొన్నగంటి కూర అయితే నేను ఊరికే అట్లా అంటే అప్పుడు నాటాలని ఇంట్రెస్ట్ లేక అట్లా పడేసిన అంతే. వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి అని. అవి వానలు పడి మొత్తం వేర్లు నాటుకుపోయి చూడండి ఎలా వచ్చిందో. ఇదంతా పొన్నగంటి కూరేనండి, కంటికి చాలా మంచిదంట తింటే. అయితే ఇక మొత్తం కట్ చేసేసిన, అంటే ఇక వేరే చెట్లని పెరగనీయట్లేదని చెప్పి ఇక మొత్తం కట్ చేసి పప్పులో అయితే వేసుకున్నాం మేము. అయితే ఈ ఆకుని ఎలా గుర్తుపట్టాలంటే ఫ్లవర్ అయితే మనకి మొత్తం కాండానికి ఉంటుందండి. వేరే దానికైతే సేమ్ ఇట్లానే ఉండిద్ది, కానీ దానికి ఫ్లవరు కొంచెం కాండం పైకి వచ్చి దానికి ఫ్లవర్ వచ్చిద్ది కొమ్మలాగా. ఇదైతే ఫ్లవర్ కాండానికే ఉండిద్ది. ఈ విధంగా అయితే గుర్తుపట్టవచ్చు మనము. చూడండి ఎంత వచ్చిందో, ఆకు కూడా చాలా పెద్దగా ఉంది. ఫ్లవర్ చూడండి ఎలా ఉందో. అయితే భూమిలో నాటిన దానికి ఇంకా కుండీలో నాటిన దానికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ఇదైతే కుండీలో నాటింది, ఇంక ఇదైతే భూమిలో నాటింది. చూడండి